నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఈరోజు ఏసీబీ ముందుకి హాజరు కాబోతున్నాడు అరవింద్ కుమార్. ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరు కాబోతున్న నేపథ్యంలో ఆయన అప్రూవర్గా కూడా మారిపోయే అవకాశం ఉందని చెప్పి ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికే కేటీఆర్కి సంబంధించి అన్ని ఆధారాలు దొరికినాయి. నలువైపులా ఆయన లాక్ అయిపోయినట్టుగానే కనబడుతున్నది. ఎట్లా లాక్ అయ్యిండు, ఏంది అని వివరంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు అరవింద్ కుమార్ మళ్ళీ ఈరోజు విచారణకు వెళ్తున్నాడు కాబట్టి ఈరోజు విచారణ తర్వాత ఆయన పైన ఎటువంటి విధంగా అప్రూవర్గా మారుతాడు, ఆయనకు సంబంధించి ఏంటి ఏం కథ అనేది చాలా కొంత ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా కూడా ఇప్పటికే కేటీఆర్ ఒక రకంగా నిన్న చాలామంది విశ్లేషకుల్ని కానీ చాలామంది అడ్వకేట్లు ఎవరైతే అడిగిన నేను క్వశ్చన్స్ అడిగిన నేపథ్యంలో కూడా చాలామంది సంప్రదించినప్పుడు ఆయన స్వతహాగా ఆయన గోతును ఆయనే దవ్వుకున్నాడు. క్వాష్ పిటిషన్ వెళ్లకుండా ఉండాల్సింది. ఆయన అన్ని ఆధారాలు ముందుగానే కోర్టుకి ఏసీబీ సమర్పించింది. సో దీంతో ఏమైపోయిందని అంటే ఇక కొంత ఆయన ఎట్లా డెఫినెట్గా ఇరికాటం పడే అవకాశం ఉన్నది. రేపు విచారణకి రావాలని ఆదేశించి విచారణకు ముందుగానే అరెస్ట్ చేస్తే చేయొచ్చు, లేదంటే విచారణకు వచ్చిన తర్వాత వెంటనే అట్టున్నట్టే కస్టడీ తీసుకునే అవకాశం కూడా ఉందంటగా ఒక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందని. ఇదే అంశానికి సంబంధించి వివిధ వార్తాపత్రికలో వచ్చిన కథనాలు చూద్దాం ఒకసారి. సో ముందుగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత కేటీఆర్కి సంబంధించిన అంశం మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. సో ముందుగా హరీష్ వర్సెస్ కవిత, బీఆర్ఎస్ను నడిపించేదెవరు? ఆ తర్వాత కేటీఆర్ అరెస్ట్ అయిన తర్వాత కేటీఆర్ని లోపలేసినాక పార్టీని ఎవరు పగ్గాలు చేత పెడతారనేది ఒక క్వశ్చన్గా ఉన్నది. ఆ తర్వాత నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేటీఆర్ ఏమంటుండంటే పొంగులేటిది శునకానందం అని చెప్పి చెప్తున్నాడు కేటీఆర్. ఇక ఈడీ కూడా దూకుడు పెంచింది. మరోసారి కేటీఆర్కి నోటీసులు జారీ చేసింది. పరహారణ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నది. తర్వాత నిన్న గాంధీ భవన్ను తగలబెడతామన్నారు బండి సంజయ్. గాంధీ భవన్ని తగలపెడతామని చెప్పి చెప్పుకొచ్చిన ఆయన. గాంధీ భవన్కి సంబంధించి యూత్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం మీద, బీజేపీ నాయకులేమో గాంధీ భవన్ మీద పరస్పరంగా దాడికి ఎత్తించే ప్రయత్నం. ఇక తాగుడు తినుడు ఇదే తెలంగాణలో వైబ్ అంటూ దిల్ రాజు మాట్లాడిన మాటలు. అందుకే అంటున్నా, గిట్టువంటలను పట్టుకొచ్చి చేత గిట్టనే ఉంటుంది. వాళ్ళ స్వార్థాలే చూసుకుంటారు కానీ ఎప్పుడు కూడా ప్రజల్ని పట్టించుకోరు. తెలంగాణలో పరువు తీస్తావు, ఏ రకంగా మాట్లాడినావు, ఏమనుకుంటున్నావు? నేను మాట్లాడతా చాలా దాని గురించి. దిల్ రాజు మీద అరుచుకునే పని బాగానే ఉన్నది. ఇక శ్రీతేజ్ త్వరగా కళ్ళు తెరువు, కంటతడి పెట్టుకున్న అల్లు అర్జున్. ఈనాడు విషయానికి వస్తే రైట్, ఢిల్లీలో మోగిన నగారా. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత ప్రాథమిక ఆధారాలున్నాయి. ఈ దశలో ఫార్ములా ఈ రేస్పై ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేమంటూ హైకోర్టు తేల్చెప్పి క్వాష్ పిటిషన్ని కొట్టిపారేసింది. ఇక టిబెట్లో మృత్యుఘోష, భూకంపం వచ్చింది. సుమారుగా 126 మంది మృతి చెందిరట. అబ్బా. ఇక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, నిన్న పరస్పరంగా ఒకరి ఆఫీసుల పైన మరొకరి దాడికి ప్రయత్నం. ఇక ఇస్రో చీఫ్గా నారాయణన్. భారత్లో మైక్రోసాఫ్ట్ 25,700 కోట్ల రూపాయల పెట్టుబడులు. ఇక మెట్రో విస్తరణ పనులను ఏప్రిల్లో టెండర్లు పిలవాలి, త్వరితగతిన డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక మిగిలిన మొత్తం కూడా ఒక యాడ్కి పరిమితమైంది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నిధుల దుర్వినియోగం కనిపిస్తోందన్న హైకోర్టు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత, అరెస్టుకు వేలాయన. ఫార్ములా ఈ రేస్ రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్. ఇక ఆయన అరెస్టుకు మార్గం సుగమం. నేడు హాజరు కానున్న అరవింద్ కుమార్. ఈరోజు ఏసీబీ ముంగట అరవింద్ కుమార్ హాజరు కాబోతున్నాడు. ఆయన అప్రూవర్గా మరిన్ని విషయాలు కూడా ఏసీబీకి చెప్పే అవకాశం ఉన్నది. ఇక పక్కనే 25,700 కోట్ల రూపాయల భారత్లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అంటే ఒక వార్త హైలైట్గా ఉన్నది. ఇక దాడి ప్రతిదాడి, బీజేపీ కార్యాలయం పైన యూత్ కాంగ్రెస్ నేతల దాడికి యత్నం. ఇక మార్చి నెల ఆఖరుకు మెట్రో డిపిఆర్ సిద్ధం చేయాలి. ఇక హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి అలోక్ కరాతేని బాంబే కోర్టుకి బదిలీ చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకున్నది. ఇక సైబర్ నేరాల బ్యాంకులదే బాధ్యత. తర్వాత టిబెట్ నేపాల్ సరిహద్దుల్లో భారీ భూకంపం, 108 మంది మృతి. శ్రీతేజ్ను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళిన అల్లు అర్జున్. ఇక ఢిల్లీలో మోగిన నగారా, సమాచార కమిషన్ పదవులను తక్షణమే భర్తీ చేయండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశం. ఎల్ఆర్ఎస్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇక వెలుగు విషయానికి వస్తే కేటీఆర్ పిటిషన్ కొట్టివేత, ఫార్ములా ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందే, ఎఫ్ఐఆర్ రద్దు చేయలేమంటూ హైకోర్టు కీలక తీర్పు. ఇక ఏసీబీ సోదాలు, గ్రీన్ ఆఫీసులో ఏసీబీ సోదాలు. ఇక నేడు పిఎస్సి మీటింగ్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీటింగ్, పిఎస్సి మీటింగ్ ఉన్నది. పిఎస్సి మీటింగ్కి కేసీ వేణుగోపాల్ రాబోతున్నారట. కేటీఆర్ పై పెట్టింది తుపేల్ కేసు. ఆ తుపేల్ కేసా, తుపాకీ పేల్చే కేసా, లొట్టపీస్ కేసా, లోపలేసే కేసా అనేది త్వరలో బయటపడుతుంది. లొట్టపీస్ కేసా, లోపలేసే కేసా అనేది ఇవాళ రేపట్ల మొత్తంగా మీరు చూస్తే అర్థమైపోతుంది. ఇక ఇప్పుడు ఏం చేద్దాం? ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో చుట్టూ
ఉచ్చు బిగుస్తున్న కొద్దీ ఏం చేద్దామన్న ఆలోచన బీఆర్ఎస్ పార్టీ పడిపోయింది. ఇక 17న రాష్ట్రానికి జస్టిస్ ఘోష్ రాబోతున్నారు. ఇక ఢిల్లీలో వచ్చే నెల 5న ఎన్నికలకు సంబంధించి ఒక వార్త. తర్వాత బీజేపీ కాంగ్రెస్ ఫైటింగ్, టిబెట్లో భూకంపం, 126 మంది మృతి. ఇక దిశ విషయానికి వస్తే దిశలో మెట్రో డిపిఆర్లు పూర్తవ్వాలి. ఫ్యూచర్ సిటీ మేడ్చల్ షామీర్పేట రూట్ల కోసం త్వరితగతిన మార్చిలోగా డిపిఆర్ పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశానికి సంబంధించి ఒక వార్త సేమ్ ఈ దిశలో కవర్ అయింది. ఇక కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ అంటూ ఒక వార్త కవర్ అయిపోయింది. ఇక్కడ పేలుతున్న సియోల్ బాంబులు, ఆ తర్వాత నాంపల్లిలో హైటెన్షన్, ఈ భూములకు రైతు భరోసా రాదంటూ ఒక ప్రత్యేక కథనం హైలైట్గా ఉన్నది. ఇక భారత్ పోల్తో ఇంటర్పోల్ సహాయం ఈజీ అంటూ ఒక వార్త. తర్వాత హైడ్రా పోలీస్ స్టేషన్కు గ్రీన్ సిగ్నల్, 126 మంది టిబెట్లో దుర్మరణం, భూకంపం కారణంగా. ఇక దోస్త్ మేరా దోస్త్, కాంగ్రెస్ ఎంఐఎంలు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నటువంటి వార్త ఒకటి హైలైట్గా ఉంది. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే బరాజును బలిపెట్టి ఇసుక కొల్లగొట్టి ఇక అగరువనం అరగింత, ఇక లబ్ధి లేదు లంచం లేదు, గ్రీన్కో సంస్థతో క్విడ్ ప్రోక్ ఆరోపణలన్నీ వట్టివే, దమ్ముంటే చర్చకురా రేవంత్ అంటూ కేటీఆర్ సవాల్. ఈ కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ అనే వార్త ఎక్కడైనా కనబడుతుందో మనం చూద్దాం. తొలి వెలుగులో ఉన్నది వార్త, ఈనాడులో ఉన్నది, ఆంధ్రజ్యోతిలో ఉన్నది, వెలుగు దినపత్రికలో కూడా ఈ వార్త ఉన్నది, దిశాపత్రికలో ఇది ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళకు హైకోర్టు డిస్మిస్ చేసిన వార్త ఎక్కడైనా కనబడుతున్నదా? ఇక దీన్ని బట్టి అర్థమైతలేదా ఇది మొత్తం జోకుడు పత్రిక, కరపత్రిక. అందుకే మీరు గమనిస్తే నేను వార్తలు మొత్తం చదివిన వీడికి వచ్చినా కానీ మనం దీంట్లో పెద్దగా ఏముండదు, ఇదంతా కూడా లొట్టపీసు వార్తలు అని చెప్పి నేను భావిస్తా. తప్ప నిన్న కేటీఆర్ చెప్పింది కదా లొట్టపీసు కేసు అని చెప్పి, ఇదంతా లొట్టపీసు వార్తలు, ఇవన్నీ కూడా తుపేలు వార్తలు. అందుకే దీన్ని పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంబంధించిన అంశాలు ఒకటి రెండు ఉండాలి. ఇలా వాళ్ళకి జోకుడు వార్తలు, వన్ సైడ్ వార్తలు తప్ప ఏముండవు. ఇలా 31 మందికి ఫుడ్ పాయిజన్, తర్వాత హైకోర్టు సీజే ఆరాధే బదిలీ, ఇదొకటైతే నిజంగానే నిన్న 31 మంది మొన్న సోమవారం రోజు రాత్రి కరీంనగర్లోని జ్యోతిరావు పూలే హాస్టల్లో ఈ ఘటన జరిగిందట. ఇక ఇవి వార్తలు. కొన్ని ఒకసారి కమ్యూనిటీలో పోల్ ఉంది, ఒకసారి ఆ పోల్కి సంబంధించి కూడా మీకు సమాధానం కావాలి. ఎందుకంటే రేపటి రోజున కేటీఆర్ తీసుకుపోయి సడన్గా లోపల వేసిరనుకో, పాప పార్టీని ఎవరెవరు బట్టి ఇడవాలి కదా, పార్టీని బయటపడేయాలి కదా. కేటీఆర్ తర్వాత పార్టీ అధికారంలో ఎవరికి, కవితకి ఇస్తే బాగుంటుందా, హరీష్ రావుకి ఇస్తే బాగుంటుందా? లేదు, ఇద్దరు పోటీ పడుతున్నారు కాబట్టి వీళ్ళ అభిప్రాయం. కవిత పేరు చెప్తే ఏం చెప్తారు, హరీష్ రావు పేరు చెప్తే ఏం చెప్తారు అనేది కూడా ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. అట్ ద సేమ్ టైం మార్నింగ్ న్యూస్ కూడా ఒక్కసారి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే పక్కా ఆధారాలు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు చెప్తా చూడండి. ఇక్కడ మీరు ఒక్కసారి లైక్ చేయండి దయచేసి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.